అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ కిచెన్. పప్పా తింటా అంటూ మా బాబు అడిగినప్పుడు ఇంట్లో వెంటనే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అత్తయ్య గారు చక్రాలు చేద్దామన్నారు. అలా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసిన ఈ క్రిస్పీ చక్రాల రెసిపీని ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్గా, టీ టైంలో లేదా పిల్లల టిఫిన్ బాక్సెస్లో కూడా పెట్టవచ్చు. బయట కొనే వాటికంటే ఇంట్లో చేసినవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ముందుగా చక్రాల పిండి కోసం ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. ముందుగా బియ్యాన్ని బాగా వాటర్తో వాష్ చేసుకొని బాల్కనీలో ఆరబెట్టుకుంటున్నాను. అండ్ అలాగే ఒక చిన్న కప్ మినపగుళ్ళు తీసుకొని వాటిపై ఉన్న పౌడర్ అంతా తుడుచుకోవడానికి ఒక తడి క్లాత్లోకి వేసుకొని వాటి పైన ఉన్న పౌడర్ని ఇలా మెల్లిగా ట్యాప్ చేసుకుంటూ మొత్తం తుడుచుకుంటున్నాను. ఇలా తుడుచుకున్నటువంటి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని వీటిని యాడ్ చేసుకొని మంచిగా స్మెల్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు దూరగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అలాగే బాల్కనీలో ఆరబెట్టుకున్న బియ్యం కూడా మంచిగా ఆరిపోయాయి. వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఈ మినపప్పుతో కలిపి ఈ చల్లార్చుకున్న మినపప్పుతో కలిపి పిండి పట్టించుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చక్రాల పిండి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ముందుగా రెడీగా ఉండడంతో డైరెక్ట్గా చక్రాలు చేసేసాం. కానీ చాలామంది ఈ చక్రాల పిండి ఎలా తయారు చేస్తారు అని అడుగుతారు. కాబట్టి నేను మా ఇంటికి వచ్చిన తర్వాత అదే పిండి ప్రాసెస్ని మళ్ళీ మీకోసం షూట్ చేస్తున్నాను. అందుకే ఈ వీడియో ముందు పిండి ప్రాసెస్ని యాడ్ చేశాను. ముందుగా ఒక బౌల్లోకి చక్రాల పిండి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నువ్వులు అండ్ అలాగే వాష్ చేసుకున్నటువంటి ఒక స్పూన్ వాము పలుకులు, ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారం, సాల్ట్, అలాగే చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకొని కొంచెం చిటికెడు పసుపు, తర్వాత కాచిన నూనె లేకపోతే నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు వేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. మిక్స్ చేసుకున్నటువంటి ఈ పిండిని మూత పెట్టుకొని 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక చక్రాల గిద్దెను తీసుకొని దాన్ని వాటర్తో తడుపుకోవాలి. ఎక్కువ నీళ్లు ఉండకూడదు, లేదంటే పిండి జారిపోతుంది. వాటర్ కూడా కళాయిలో పడి టప్ టప్ అని సౌండ్ వస్తుంది, ఆయిల్ చిందుతుంది. అలా లేకుండా లైట్గా వాటర్తో తడుపుకొని పిండిని ఒక బాల్ లాగా చేసుకొని ఈ చక్రాల గిద్దెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో మెల్లిగా చక్రాల్లాగా ఒత్తుకోవాలి. చక్రాలను మీడియం ఫ్లేమ్లో మంచిగా బంగారు రంగు కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత పక్కకి తీసి పక్కన పెట్టుకోవాలి. మధ్యలో పిండిని మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు న్యూ బిగినర్స్ కోసం ఒక చిన్న టిప్. చక్రాలు బాగా కాలాయా లేదా అని తెలుసుకోవాలంటే చక్రాల మీద లైట్గా ట్యాప్ చేస్తే టప్ టప్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు అవి పర్ఫెక్ట్గా కాలిపోయాయి అని అర్థం. మాడిపోలేదు,
పచ్చిగా లేవు, కరెక్ట్గా క్రిస్పీగా వచ్చాయి అని. నట్స్కి మరో టిప్ ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్లో చక్రాలు వేయాలి, ప్రెస్ చేయాలి అంటే భయపడే వాళ్ళకి ఇలా కిచెన్ స్లాబ్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ఒక గరిటె పెట్టుకొని చిన్న చిన్న చక్రాల్లాగా ఒత్తుకొని వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. వాటిని తీసి ప్లేట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసిన ఈ చక్రాలు మా బాబుకి చాలా నచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ స్టైల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.